హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ 4 పేపర్స్లో నుంచి మనం కవర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 5th పేపర్లో మనం జనరల్ అవేర్నెస్ టాపిక్ ఏందో చూద్దామండి. సో ఫస్ట్ లెట్స్ బిగిన్. సో ఫస్ట్ 25 బిట్స్ చూద్దాం దాంట్లో. సో ఫస్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ, which of the following high dignitaries who are not members of parliament has the right to address it? సో పార్లమెంట్లో మెంబర్స్ కాకుండా కానీ దాన్ని అడ్రస్ చేయడానికి రైట్ ఉండేటువంటి అథారిటీ లైక్ హయ్యర్ డిగ్నిటరీ ఎవరు అడుగుతున్నారండి. సో మనకి ఆ డిగ్నిటరీ వచ్చి మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి అడ్రస్ చేసే రైట్ అనేది ఉంటుందండి. సో 51కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి 52, ద డిక్లరేషన్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ వాస్ బేస్డ్ ఆన్ ద థియరీ ఆఫ్. సో మనకి ఆ అమెరికన్ ఇండిపెండెన్స్ని డిక్లరేషన్ చేసే ఆ థియరీ అనేది దేని మీద బేస్ అవుతుంది అంటే మనకి న్యాచురల్ రైట్స్ అనే దాని మీద బేస్ అవుతుందండి, డిపెండ్ అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది, న్యాచురల్ రైట్స్. సో నెక్స్ట్ అండి 53, for which tax was constitutional status given much later after its introduction in a small way in 1945 and 1994 and 95. సో మనకి ఏ ట్యాక్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది అది ఫామ్ అయిన తర్వాత వచ్చింది అని అడుగుతున్నారండి. లైక్ 1945, 1994, 95లో మనకి వచ్చింది అని అడుగుతున్నారు. సో మనకు అది ఆ ట్యాక్స్ వచ్చి లైక్ ట్యాక్సెస్ ఆన్ సర్వీసెస్కి మనకి ఆ పర్టికులర్ స్టేటస్ అనేది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది రావడం జరిగిందండి. అంటే మనకి అది ఫామ్ అయిన తర్వాత ట్యాక్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత లేటర్ అంటే చాలా కొన్ని రోజుల తర్వాత మనకి ఆ ట్యాక్సెస్ ఆన్ సర్వీసెస్ మీద మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది రావడం జరిగింది. కాబట్టి సో 53కి ఆన్సర్ అనేది సి అవుతుంది, ట్యాక్సెస్ ఆన్ సర్వీసెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ఫస్ట్ సుల్తాన్ హూ రిక్వెస్టెడ్ అండ్ అబ్టైన్ లెటర్స్ ఆఫ్ ఇన్వెస్టిట్యూర్ ఫ్రమ్ ద ఖలీఫా. సో మనకి ఖలీఫా నుంచి ఆ రిక్వెస్ట్ చేసి లెటర్స్ పొందినటువంటి సుల్తాన్ ఎవరు అని అడుగుతున్నారండి. సో మనకి ఇల్తుష్మిష్ గారు మనకి లైక్ సుల్తాన్ మనకి రిక్వెస్ట్ చేసి మనకి ఆ లెటర్స్ అనేవి పొందడం జరిగింది. కాబట్టి మనకి 54 ఆన్సర్ అవుతుంది ఏ. సో నెక్స్ట్ అండి 55, ద బుద్ధిస్ట్ మాంక్ హూ స్ప్రెడ్ బుద్ధిజం ఇన్ టిబెట్లో బుద్ధిజంని స్ప్రెడ్ చేసినటువంటి బుద్ధిస్ట్ మాంక్ ఎవరు అడుగుతున్నారు. మనకి బుద్ధిస్ట్ మాంక్ వచ్చి మనకి పద్మసంభవ అండి. పద్మసంభవ మనకి బుద్ధిస్ట్ మాంక్ మనకి టిబెట్లో బుద్ధిజంని స్ప్రెడ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి 55కి ఆన్సర్ అవుతుంది డి, పద్మసంభవ. సో నెక్స్ట్ అండి 56 చూద్దాం. ఇన్ 1937 an educational conference endorsing Gandhi's proposals for basic education through the vernacular medium. సో మనకి గాంధీస్ ప్రపోజల్స్ బేస్ చేసుకొని 1937లో మనకి ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందండి. సో ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. మనకి ఆ పర్టికులర్ ప్లేస్ వచ్చి వర్ధాలో జరిగిందండి. సో మనకి 56కి ఆన్సర్ అవుతుంది వర్ధా. సో నెక్స్ట్ అండి 57, వాట్ ఈస్ ద థర్డ్ ఎస్టేట్ pamphlet associated with the French Revolution was written by. సో మనకి పర్టికులర్ ఇది రాసినటువంటి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి అసోసియేటెడ్ విత్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ద థర్డ్ ఎస్టేట్ ప్యాంప్లెట్. సో మనకి రాసినటువంటి ఆథర్ ఎవరు అడుగుతున్నారండి. మనకి ఆథర్ వచ్చి FBCS గారండి. సో మనకి 57 FBCS. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 58, గాంధీ సాల్ట్ సత్యాగ్రహ వాస్ ఎ పార్ట్ ఆఫ్. మనకి గాంధీజీ సాల్ట్ సత్యాగ్రహ చేయడం జరిగింది కదండి. ఆ సాల్ట్ సత్యాగ్రహ అనేది దేంట్లో భాగం అని అడుగుతున్నారు. సో మనకి అది వచ్చి సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్లో భాగంగా మనకి సాల్ట్ సత్యాగ్రహ అనేది చేయడం జరిగింది. కాబట్టి సో మనకి 58కి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ అండి 59, స్టాగ్ఫ్లేషన్ రెఫర్స్ టు సిచ్యువేషన్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై. సో మనకి స్టాగ్ఫ్లేషన్ అనే సిచ్యువేషన్ని ఎలా వర్ణిస్తారని అడుగుతున్నారండి. స్టాగ్ఫ్లేషన్ అంటే లైక్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ అండ్ రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ని ఆ పర్టికులర్ కండిషన్ని మనం ఏమంటారంటే స్టాగ్ఫ్లేషన్ అనేది అనడం జరుగుతుంది. సో మనకి ఆన్సర్ అనేది 59కి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో మనకి 59 ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ అండి 60th, ద డిమాండ్ ఫర్ నెసెసిటీస్ ఈజ్. సో మనకి ఆ నెసెసిటీస్కి ఉన్నటువంటి డిమాండ్ అనేది ఎలా ఉంటుంది అడుగుతున్నారండి. సో అది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్గా ఉంటుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి 61, ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం వెన్. సో మనకి పర్టికులర్ balance of payments of a country is in equilibrium when the like domestic of the లైక్ మనకి ఆ పర్టికులర్ డొమెస్టిక్ కరెన్సీ అనేది డిమాండ్ అనేది డొమెస్టిక్ కరెన్సీకి ఉన్నటువంటి డిమాండ్ అనేది దాని యొక్క సప్లైకి టు ఇట్ సప్లైకి ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి ఆ పర్టికులర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టండి. సో డిమాండ్ ఫర్ ది డొమెస్టిక్ కరెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సప్లై అనమాట. సో 61కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి 62,
వాల్యూ యాడెడ్ మీన్స్ వాల్యూ ఆఫ్. సో వాల్యూ యాడెడ్ అనేది మనకి దేని యొక్క వాల్యూ అని అడుగుతున్నారండి. సో వాల్యూ యాడెడ్ అనేది మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ లెస్ కాస్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మనకి ఈ రెండింటి మధ్య ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి వాల్యూ యాడెడ్ మీన్స్ అనేది అవుతుందండి. సో 62కి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ అండి 63rd, ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎన్పి అండ్ ఎన్ఎన్పి. సో మనకి జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య డిఫరెన్స్ అనేది ఏమవుతుందంటే ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి మైనస్ డెప్రిసియేషన్ అండి. సో మనకి ఈ డిఫరెన్స్ అనేది డెప్రిసియేషన్ అవుతుంది. సో మనకి ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి నుంచి మనం డెప్రిసియేషన్ అనేది తగ్గిస్తే మనకి తరుగుదల అంటారు. సో ఆ పర్టికులర్ తరుగుదలను తగ్గిస్తే మనకి ఎన్ఎన్పి అనేది వస్తుంది. సో మనకి 63కి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో నెక్స్ట్ అండి 64, హూ డిసైడ్స్ ఎ బిల్ యాజ్ ఎ మనీ బిల్. ఒక బిల్ని మనీ బిల్గా డిసైడ్ చేసే రైట్ అనేది ఎవరికి ఉంటుంది అంటే మనకి ఆ పర్టికులర్ డెసిషన్ తీసుకునేది ఎవరంటే మనకి స్పీకర్ ఆఫ్ లోక్సభకి ఆ పర్టికులర్ డెసిషన్ తీసుకునే రైట్ అనేది ఉంటుందండి. ఈ బిల్ని మనీ బిల్ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ చెప్తారు. సో మనకి 64కి ఆన్సర్ అనేది బి అవుతుంది, స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 65, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ది హోమ్ ఎఫ్ ఫెబియన్ సోషలిజం. సో మనకి ఏ కంట్రీస్ని హోమ్ ఎఫ్ ఫెబియన్ సోషలిజం అని అంటారంటే మనకి ఇంగ్లాండ్ కంట్రీ అనేది ఈస్ రిగార్డెడ్ యాజ్ ద హోమ్ ఎఫ్ ఫెబియన్ సోషలిజం అండి. సో మనకి ఆన్సర్ 65కి ఆన్సర్ అనేది బి అవుతుంది, ఇంగ్లాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్ సింబల్ పర్టికులర్ ఈ సింబల్ని మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నారండి. సో ఆ పర్టికులర్ సింబల్ అనేది మనకి ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్లో మనకి వాటర్ పొటెన్షియల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 66కి మనకి ఆన్సర్ అనేది వాటర్ పొటెన్షియల్ అవుతుంది. సో ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 67, ఏ మాలిక్యూల్ ఇన్ ప్లాంట్స్ కంపారబుల్ టు హీమోగ్లోబిన్ ఇన్ అనిమల్స్. అనిమల్స్లో హీమోగ్లోబిన్కి ఈక్వల్ అయినటువంటి మాలిక్యూల్ని ప్లాంట్స్లో ఉండే మాలిక్యూల్ని ఏమంటారో అడుగుతున్నారండి. సో మనకి మనకి అనిమల్స్లో మనకి హీమోగ్లోబిన్ అంటారు కదండి, మనకి బ్లడ్లో హీమోగ్లోబిన్ ఉంటుంది కదా. సో అదే అలాంటి దాన్ని ప్లాంట్లో దాన్ని ఏమంటారంటే మనకి క్లోరోఫిల్ అంటారండి. సో మనకి 67కి ఆన్సర్ అనేది సి అవుతుంది, క్లోరోఫిల్. సో నెక్స్ట్ అండి 68 చూద్దాం. యాంటీజెన్ ఈస్. అండ్ యాంటీజెన్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. యాంటీజెన్ అనేది అది ఒక స్టిమ్యులస్ అండి. స్టిమ్యులస్ ఫర్ యాంటీబాడీ ఫార్మేషన్, అంటే యాంటీబాడీ ఫార్మ్ అవ్వడానికి మనకి అదొక స్టిమ్యులస్గా పనిచేస్తుంది కాబట్టి యాంటీజెన్ అనేది ఏ స్టిమ్యులస్ ఫర్ యాంటీబాడీ ఫార్మేషన్. ఆన్సర్ అనేది 68కి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 69 అండి, బ్లడ్ డస్ నాట్ కాగ్యులేట్ ఇన్సైడ్ ద బాడీ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్. సో మన బాడీలో ఉండేటటువంటి బ్లడ్ అనేది అది కాగ్యులేట్ అవ్వదు దేనివల్ల అని అడుగుతున్నారండి. సో కాగ్యులేట్ అవ్వంది వచ్చి మనకి హెపారిన్ అండి. సో హెపారిన్ వల్ల మనకి బ్లడ్ అనేది కాగ్యులేట్ అవ్వదు. సో 69 ఆన్సర్ సి అవుతుందండి, హెపారిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 70, ద అట్మాస్ఫిరిక్ లేయర్ ఫార్తెస్ట్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్ ఇస్ నోన్ యాజ్. మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి ఫార్తెస్ట్గా ఉండేటటువంటి అట్మాస్ఫిరిక్ లేయర్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మనకి లాస్ట్లో ఉండేటటువంటి అట్మాస్ఫిరిక్ లేయర్ వచ్చి మనకి ఎక్సోస్పియర్ అండి. సో మనకి ఆన్సర్ అవుతుంది బి, ఎక్సోస్పియర్. సో 70కి ఆన్సర్ బి, ఎక్సోస్పియర్. సో నెక్స్ట్ అండి 71, ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ సౌత్ అమెరికా. అమెరికాలో ఉండేటువంటి టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ని ఏమంటారు అంటే మనకి పంపాస్ అంటారండి. సో మనకి ఆన్సర్ అనేది ఆ పర్టికులర్ సౌత్ అమెరికాలో ఉండేటటువంటి గ్రాస్ ల్యాండ్స్ని పంపాస్ అనడం జరుగుతుంది. సో మనకి 71కి ఆన్సర్ అవుతుంది బి, పంపాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 72, కాంటోర్స్ ఆర్ ద లైన్స్ విచ్ ఆర్ డ్రాన్ జాయినింగ్ ప్లేసెస్ హ్యావింగ్. సో మనకి ఇవి జాయినింగ్ ప్లేసెస్ అంటారండి. కాంటోర్స్ అనేవి రెండు ప్లేసెస్ మధ్య మనకి లైన్స్ అనేవి డ్రా చేయడం జరుగుతుంది. ఆ కాంటోర్స్ అనేవి దేని యొక్క జాయినింగ్ ప్లేసెస్ అని అడుగుతున్నారు. సో మనకి ఏంటంటే ఈక్వల్ హైట్లో సీ లెవెల్ నుంచి ఈక్వల్ హైట్లో ఉండేటటువంటి ప్లేసెస్ వాటి మధ్య గీసేటువంటి లైన్స్ ఏమంటారంటే కాంటోర్స్ అంటారు. సో మనకి 72కి ఆన్సర్ అవుతుంది ఏ, ఈక్వల్ హైట్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్ అనమాట. సో మనకి 72 ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 73, సాయిల్ ఫార్మ్డ్ బై లీచింగ్ అండ్ ఆక్సిడేషన్. సో మనకి సాయిల్ ఈ లీచింగ్ ద్వారా అండ్ ఆక్సిడేషన్ చేయడం ద్వారా ఫామ్ అయ్యేటటువంటి సాయిల్ని ఏమంటారు అడుగుతున్నారు. ఏ సాయిల్ అది అని అడుగుతున్నారు. సో మనకి అట్లా లీచింగ్ అండ్ ఆక్సిడేషన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యే సాయిల్ని మన లాటరైట్ సాయిల్ అంటారండి. సో మనకి 73కి ఆన్సర్ అవుతుంది బి, లాటరైట్ సాయిల్. సో నెక్స్ట్ అండి 74, విచ్ స్టేట్ సపరేట్స్ ఆస్ట్రేలియా ఫ్రమ్ తస్మేనియా. సో మనకి ఆస్ట్రేలియాని తస్మేనియాని సపరేట్ చేసేటువంటి స్ట్రైట్ ఏంది అడుగుతున్నారు. సో మనకి ఆ పర్టికులర్ స్ట్రైట్ వచ్చి బాస్ స్ట్రైట్ అండి. సో బాస్ స్ట్రైట్ అనేది మనకి ఆస్ట్రేలియా యాజ్ వెల్ యాజ్ తస్మేనియాని సపరేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి 74 ఆన్సర్ అవుతుంది ఏ, బాస్. సో నెక్స్ట్ అండి 75,
ఫోటాన్ ఇస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆర్ క్వాంటమ్ ఆఫ్. సో మనకి ఫోటాన్ అనేది దేని యొక్క ఫండమెంటల్ యూనిట్ ఆర్ క్వాంటమ్ అని అడుగుతున్నారండి. సో మనకి ఫోటాన్ అనేది లైట్ యొక్క ఫండమెంటల్ యూనిట్ కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది 75కి డి లైట్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. లైక్ ఫస్ట్ 25 బిట్స్ అయితే మనం ఈ వీడియోలో కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 25 బిట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్